తదుపరి కార్యక్రమం ఇక ఆలస్యం చేయకుండా మన తెలుగుబడి గురువుల్ని సత్కరించుకుందామా అండి. మన తెలుగుబడి టీచర్స్ని స్టేజ్ మీదకి పిలిచి సత్కరించడానికి మన లిటరరీ కోఆర్డినేటర్ అరుణ గుబ్బ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నానండి. అలాగే మన ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు కూడా వన్ ఆఫ్ ద తెలుగుబడి టీచర్స్ కాబట్టి ఆయన్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎక్కడున్నా అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. మీరెవరు నాకు కనపడడం లేదు ఎక్కువ, కానీ నేను మీకు కనపడుతున్నా కావచ్చు. ఈ ఇయర్ నేను ఈ సంవత్సరం టీసీఏలో లిటరరీ కోఆర్డినేటర్గా ఉన్నా. నాకు అంత తెలుగేమీ రాదు, బట్ నాకు వచ్చిన దాంట్లో నేను తెలుగులో రాసుకొని చదువుతూ ఉన్నాను. తెలుగు బడి గురించి ఈ సెగ్మెంట్ ఇప్పుడు తెలుగు టీసీఏ మీకు అందరికీ తెలుసు, ఇది 50th ఇయర్. 2008లో అంతకుముందు కూడా తెలుగు నేర్పించారంట. ఇక్కడ పెద్దవాళ్ళకు తెలుసును, వాళ్ళ పిల్లలకి వాళ్ళు తెలుగు బడి పెట్టి ఇంట్లోనో ఎక్కడోనో నేర్పించారు వాళ్ళు. మళ్ళీ బ్రేక్ వచ్చింది. సో ఇంట్లో నేర్పించుకునే వాళ్ళం నేర్పించుకుంటున్నాము, బయట నేర్చుకునే వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు. 2008లో ఒక హై స్కూల్ అమ్మాయి ప్రాజెక్ట్గా పెట్టుకోవాలనుకుంది తెలుగు బడి స్టార్ట్ చేయడం. ఎందుకు అనుకుంటారు? ఆమెకి ఎన్నో ప్రాజెక్టులు చేయొచ్చు, స్కూల్లో ఏమేమేమో ఉంటాయి, దే కెన్ డూ మెనీ థింగ్స్, బట్ తెలుగు నేర్పిస్తానమ్మా అంది. నాకు ఆశ్చర్యమైంది, ఆమెకి ఎంత వచ్చండి తెలుగు? నేను ఇంట్లో నేర్పించిందే, గుణింతాలు ఒత్తుల వరకు. అంటే తనకు ఆ ధైర్యమే ఇప్పుడు అంటే స్టోరీ లాగా చెప్తా ఉన్నా. సరే అన్నాను. షీ రోట్ ఏ ప్రాజెక్ట్ ప్రపోజల్. అప్పుడు 2008లో ఉన్న ప్రెసిడెంట్ గారితో మాట్లాడి షీ స్టార్టెడ్ తెలుగు బడి. అష్టలక్ష్మి గుడిలో ఆమె నేను టీచర్స్. మా అమ్మాయి పేరు గీతాంజలి. సో ఐ గివ్ హర్ నేమ్ గీతాంజలి గుబ్బ. సో టీచర్స్గా ఒక 15-20 స్టూడెంట్స్ వచ్చారు, మొదలుపెట్టాము. 1 ఇయర్కి ఆమె హై స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోతుంది కాలేజ్కి. నేను పెట్టుకున్న ప్రాజెక్ట్ ఇది, నీకు ఇబ్బంది కాకూడదు, నువ్వు ఆపేస్తామంటే ఆపేయచ్చు అని చెప్పింది. నాకు ఆపేయాలనిపించలేదు, ఎందుకంటే అది ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మొదలు పెట్టుకున్నది. అమ్మమ్మ తాతయ్యలు, నాన్నమ్మ తాతయ్యలు యుఎస్కి వస్తే వాళ్ళ మనవరాళ్లతో తెలుగు మాట్లాడడం వాళ్ళకి కష్టమవుతుంది. అమ్మమ్మ తాతయ్యలకు ఆ కాలంలో 15-20 ఇయర్స్ ఎగో కొంతమందికి ఇంగ్లీష్ రాదు, పిల్లలకు తెలుగు రాదు. సో మరి మీడియేషన్ రిలేషన్ పోతుంది కదా అక్కడ. వాళ్ళతో మాట్లాడలేనప్పుడు ఇంకా ఏం కమ్యూనికేషన్ ఉంటుంది వాళ్ళకి. సో మా అమ్మాయికి బాధ అనిపించింది, అందుకని ఆ బడి పెట్టింది. నేను ఆ మంచి ఉద్దేశంతో నేను స్టాప్ చేయొద్దు అని నేను ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్గా చెప్పా. అయితే దాని ఇంపాక్ట్ కనబడింది వెంటనే ఈ ఆర్గనైజేషన్లో. సో లిటరరీ కోఆర్డినేటర్గా కూడా ఒక పొజిషన్ అప్పుడే స్టార్ట్ అయిందని అనుకుంటాను నేను. అట్లా అంటే వాళ్ళ సహకారమే. తెలుగు అష్టలక్ష్మి గుడి ప్లేస్ ఇచ్చారు, టీసీఏ సహకారం అందించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 18 ఇయర్స్ నుంచి బడి ఆపలేదు. అయితే సైప్రస్లో అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళకు నచ్చింది, సైప్రస్ వాళ్ళు జాయిన్ అయ్యారు. కేటీలో మొదలుపెట్టాము, అది నడుస్తూ ఉంది. వుడ్లాండ్స్లో కూడా ఉండింది. మరి ఇంకా టీచర్స్ కూడా వాలంటీర్స్ కావాలి కదా, ఈజీగా కాదు ఏది. సో 18 సంవత్సరాలుగా ఆగకుండా నడుస్తుంది. అది ఎంతోమంది కృషి. అది ఆల్మోస్ట్ మేబీ 1000 మంది పిల్లల వరకు తెలుగు నేర్చుకొని ఉంటారు, కొద్దిగా గొప్ప భాషా పోటీలకు వచ్చారు వాళ్ళు. అది వాళ్ళకి ఇన్స్పిరేషన్తో భాగవతం పద్యాలు పోటీలకు వెళ్ళారు, పాటలు, మరి స్పీచ్ కాంటెస్ట్లు ఇవన్నీ కూడా నడిచాయి బాగా. అదంతా నేర్పించాలి అంటే ఇంట్లో పేరెంట్స్ ఎంత ఎఫర్ట్స్ పెట్టగలమో తెలియదు. ఒక గంటన్నర ఆదివారం బడికి వస్తారు, నేర్చుకుంటారు. అందరు పిల్లలు ఒకే రకంలో ఉండలేరు కదా, కొంతమంది ఫాస్ట్గా, కొంతమంది మెల్లగా చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సామర్థ్యతను, శక్తి, అంటే ఒక బాబు ఫాస్ట్గా 2 రోజుల్లోనే 10 అక్షరాలు నేర్చుకుంటాడు.
ఒక పాప 2 వారాలైనా 2 అక్షరాలు నేర్చుకోలేదు. అసలు వాళ్ళు నోరు కూడా తెరవరు. అట్లాంటి వాళ్ళని మనసులో పెట్టుకొని ఓపిగ్గా ప్రతి వారం 2 అవర్స్ మినిమం టీచర్స్ నేర్పించాలంటే అది అంత ఈజీ అయిన పని కాదు. సో వాళ్ళందరినీ అంటే పాత టీచర్లని ఇప్పుడు నేను పిలవడం లేదు, 50th యానివర్సరీలో ఆ కాలంలో పిలుస్తారని అనుకుంటున్నా. వాళ్ళకి చిన్న సత్కారం చేయాలని, రికగ్నైజ్ చేయాలని, వాళ్ళ సేవను గుర్తించాలని ఈరోజు కేటీ షుగర్ల్యాండ్ అండ్ సైప్రస్ బడి నుంచి టీచర్స్ అందరిని నేను పేర్లు చదువుతాను. ఇక్కడ ఉన్నవాళ్ళు తప్పకుండా అందరూ పైకి రండి స్టేజ్ మీదకి. కొంచెం సమయం అయినా పర్వాలేదు. శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మాకు టీచర్, మా ప్రెసిడెంట్ గారు. ఆయన 2 మాటలు చెప్తారు, టీచర్స్ పైకి వస్తారు. చెప్పడానికి ఏం లేదు కానీ మీరు మొత్తం చెప్పేశారు, ఇంకేం చెప్తాం. ఎనీవే, సో తెలుగుబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ తెలుగు కల్చరల్ అసోసియేషన్. మీరు ఇందాక చూసుంటారు ఆ బోర్డు మీద కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం మేము ఎన్ని కార్యక్రమాలు చేయాలో భాష మీద కానీ సంస్కృతి మీద కానీ అన్నీ చేశాము. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా కంటిన్యూయేషన్ ప్రాసెస్. సో ఒక ముఖ్యంగా ఆగస్టులో మేము జాతీయ సదస్సు చేశాము. సో సాహితీ సదస్సు అది భాషకు సంబంధించిందే కాబట్టి మనం తెలుగు నేర్చుకోవడం ఇంపార్టెంట్. అందులో అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చారు. కొంతమంది ఖతార్ నుంచి వచ్చారు, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, ఇండియా నుంచి అండ్ ఆల్ ఓవర్ అక్రాస్ నుంచి కూడా వచ్చారు. అంటే వాళ్ళకు భాష మీద అంత పట్టు ఉంది కాబట్టి ఆ సాహిత్య సదస్సు నిర్వహించగలిగాము. ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే రావాలని చెప్పి ఒక తపనతో ఈ తెలుగుబడి కంటిన్యూ అవుతోంది. సో అందులో అట్లీస్ట్ ఒక 2% ఆఫ్ ద కిడ్స్ వచ్చినా మనం చేసే ఈ చిన్న ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా టీచర్లను పిలవండి ప్లీజ్. షుగర్ల్యాండ్ బడి నుంచి ఉన్నారు. సో అలాగే అడ్మిన్ బాడీ కూడా ఉన్నారు ఇక్కడ. వినోద్ ఉడతావర్ గారు, సాయి రాచకొండ గారు ఉంటే స్టేజ్ మీదకి రావండి ప్లీజ్. నేను పేర్లు చెప్తున్నానండి, దయచేసి ఆడియన్స్లో ఉన్నా కూడా బ్యాక్ స్టేజ్కి తొందరగా వచ్చేయండి. అనూష మాకినేని, దీప్తి శ్రీరామ్ భట్ల, గాయత్రి పుట్టోజు, హేమనళిని తల్లవజ్జుల, ఇందిరా చెరువు, కావ్య చుక్కపల్లి, కృష్ణప్రియ సూరపరాజు, మాధవి చతుర్వేదుల, పంకజ్ పాటిల్, ప్రభాకర్ రావు లక్కు, రవి పొన్నపల్లి, రూపా కోడూరు, శశాంక్ చుక్కపల్లి, శాలిని తేరాల, సౌమ్య గాయత్రి అంబడపూడి, శ్రీకాంత్ తిప్పిరెడ్డి, ఉషా రంగరాజ్, వాసు కిరణ్ చిలుకూరి. అందరూ దయచేసి స్టేజ్ మీదకి రండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ కొంతమందే ఉన్నారు, అంటే వాళ్ళ స్కెడ్యూల్ కుదిరిందో కుదరలేదో, బట్ అందరి పేర్లు చదవాలి, ఇక్కడ వాళ్ళని రికగ్నైజ్ చేయాలని నేను తప్పకుండా ఎవరిని మిస్ కాకుండా చేసిన మన వినోద్ గారు తెలుగుబడి అడ్మిన్గా ఉన్నారు, టీచర్గా కూడా తను ఉన్నారు చాలా ఏళ్ళు. అండ్ సాయి రాచకొండ గారు కూడా అటు సాహితీ లోకం కానివ్వండి, సాహితీ రిలేటెడ్ యాక్టివిటీస్కి హెల్ప్ చేస్తారు. సో వీరికి టీసీఏ ద్వారా చిన్న సత్కారం. శశాంక్ చుక్కపల్లి గారిని నేను చూశాను వారు రావడం. ఒక్కసారి ఆయన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఓకే, లెట్స్ స్టార్ట్. నువ్వు షాల్ కప్పేసి ఒక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయండి. ఒకసారి మీరు షాల్స్ ఇస్తారా? వెళ్ళండి షాల్స్. మిగిలిన 2 పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వాలంటీర్స్ అన్నీ తీసుకెళ్ళమని ఇవన్నీ షాల్స్ కప్పానా? కప్పేసి పిల్లలు పంపిస్తా. ఎవరు లేరా మన సైడ్?
చప్పట్లు కొట్టాలండి. చిన్నపిల్లలు ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా గురువులకి ఇవ్వడానికి ఎంత ముద్దుగా వచ్చారు కదా. నేను పట్టుకోనా? Okay, next Lombardi. లంబాడి Got it? అమ్మ చెప్పేస్తుంది. తల్లి లంబాడి అయినాక హిమగిరి పెట్టేస్తున్నాం కదా రచన. హిమగిరి పెట్టే రోజెస్ అంటే ఒకటే 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 చాలు. అసలు తెలుగుబడి మన హ్యూస్టన్లో స్టార్ట్ చేసిందే అరుణ గారు అమ్మాయి అండి. ఆమెకి రోజు ఇవ్వకుండా వెళ్ళిపోయారు పాపం. నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ తెలుగుబడి గురువులందరికీ. ఈరోజు ఇక్కడికి కొంతమంది షుగర్ల్యాండ్ వాళ్ళు మిస్ అయ్యారు. సైప్రస్ తెలుగుబడి టీచర్స్ కూడా మిస్ అయ్యారు. కేటీ వాళ్ళని అసలు నేను చూడలేదు. వాళ్ళందరికీ కూడా మా తెలుగు సాంస్కృతిక తరపున ధన్యవాదాలండి.